తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీపావళి కానుక ఇచ్చారు. కొన్నేళ్లుగా ఉద్యోగులు కోరుతున్నట్లుగానే వయోపరిమితి లేని క్యాష్లెస్ విధానాన్ని వైద్యాన్ని అందిస్తామన్నారు. నేడు సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆంక్షలు లేని వైద్య సేవల కళ నెరవేరింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నగదురహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిమితి లేకుండా వైద్యానికి అయిన ఖర్చు అంతా ప్రభుత్వం భరించేందుకు అంగీకరించారు. దాదాపు 5,75,000 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇకపై ఆంక్షలు లేని వైద్యం అందనుంది. హెల్త్ కార్డుల జారీ విషయమై ఉద్యోగ వర్గాలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ వారిని ఈ దీపావళి కానుకతో సంతృప్తిపరిచారు. హెల్త్ కార్డుతో వచ్చే నెల నుంచి అన్ని రెఫరల్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యాన్ని పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది ఉద్యోగులకు ముఖ్యమంత్రి స్వయంగా హెల్త్ కార్డులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలోనూ చెప్పి ఆచరణలో చూపిస్తున్నటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. 16 లక్షల మంది ఉద్యోగ కుటుంబాలకి, ఉద్యోగులకి, పెన్షనర్లకి మన నవంబర్ 1 నుండి ఈ స్కీమ్ ప్రారంభమవుతుంది. క్రమంగా మిగతా ఉద్యోగులు పెన్షన్లందరికీ హెల్త్ కార్డులు అందనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్, ఎయిడెడ్, గ్రంథాలయ తదితర శాఖల ఉద్యోగులకు దశల వారీగా వర్తింపజేయనున్నారు. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ రేపట్లో ప్రభుత్వం జారీ చేయనుంది. ఉచిత వైద్యం కారణంగా ప్రభుత్వంపై ఏటా దాదాపు 400 కోట్ల రూపాయల భారం పడుతోందని అంచనా. ఈ పరిమితి లేని నగదురహిత వైద్య విధానం 6 నెలల పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని సమీక్షించనుంది. ఆలోగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోంది. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.